నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లాలో అధిక శాతం మూతపడ్డ కియోస్క్ యంత్రాలు, సాంకేతిక లోపంతో మొరాయిస్తున్న యంత్రాలు, ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు. మున్సిపల్ వర్కర్స్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ భీమవరం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించిన కార్మికులు. పాల్గొన్న రాష్ట్ర నాయకులు. శాసనసభ శాసన మండలి సభల్లో ప్రజాగళం వినిపించిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి, ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. తణుకులో పేదలకు ఇళ్ల స్థలాలను మంజూరు చేయాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసిన సిపిఐ మహిళా సమాఖ్య కార్యకర్తలు. లోక్సభ మాజీ స్పీకర్ బాలయోగికి తణుకులో నివాళులర్పించిన అభిమానులు. ఆయన సేవలను ప్రస్తుతించిన ప్రముఖ దళిత నేత నాగేశ్వరరావు. తాడేపల్లిగూడెం మండలంలో వివిధ సర్వేల ద్వారా చేపట్టిన 14 రకాల సర్వేలు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన ఎంపీడీఓ మల్లాది. గ్యాస్ బుక్ చేసుకున్న 48 గంటల్లోపు డెలివరీ ఇవ్వాలి. రాజమండ్రిలో గ్యాస్ ఏజెన్సీలను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. అదనపు ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. కోనసీమ ప్రాంత అభివృద్ధికి జీఎంసీ బాలయోగి చేసిన సేవలు చిరస్మరణీయం. అమలాపురంలో ఎంపీ హరీష్ మధుర్తో కలిసి అంజలి ఘటించి స్పష్టం చేసిన కేంద్ర మంత్రి భూపతిరాజు. రూపాయలు విలువ చేసే అక్రమ మద్యాన్ని ధ్వంసం చేసిన పోలీసు అధికారులు. ఆధ్వర్యం వహించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏఎస్పీ అమర్ బాబు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కార్యక్రమం. నెమ్మదిగా సాగుతున్న లెక్కింపు ప్రక్రియ, తుది ఫలితాలు మంగళవారమే. గత ప్రభుత్వంలో రద్దు చేసిన జీవో నెంబర్ 3ను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు. గత ప్రభుత్వ హయాంలో రైతు సేవా కేంద్రాల్లో ఆర్భాటంగా ఏర్పాటు చేసిన కియోస్క్ యంత్రాలు చాలా వరకు మూలకు చేరాయి. మొదటి నుంచి సాంకేతిక లోపాలతో మొరాయిస్తూ వస్తున్న యంత్రాలు ప్రస్తుతం పూర్తిగా పనిచేయటం మానేశాయి. అయినా మరమ్మతులు చేయకుండా వదిలేయటంతో అలంకారప్రాయంగా మారాయి. దీంతో లక్షల రూపాయల ప్రజాధనం వృధాగా మారింది. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేసేందుకు గాను గత ప్రభుత్వ హయాంలో ప్రతి కేంద్రానికి ఒక కియోస్క్ యంత్రాన్ని ఏర్పాటు చేశారు. వ్యవసాయ శాఖ అధికారులు వివరాల ప్రకారం జిల్లాలో 409 కేంద్రాల్లో ఉన్న ఈ యంత్రాలు దాదాపుగా మూలన పడి ఉన్నాయి. ఇవి పనిచేయాలంటే ఇంటర్నెట్ ఉండాలి. గత ప్రభుత్వం చాలా కేంద్రాలకు ఆ సదుపాయం కల్పించలేదు. దీంతో కేంద్రాల సిబ్బంది తమ ఫోన్లో నుంచి ఇంటర్నెట్ వినియోగించుకుని కొంతకాలం ఉపయోగించారు. సిబ్బందికి ఖర్చు భారం కావడంతో వినియోగించడం మానేశారు. కాగా పనిచేయని ఈ యంత్రాలను క్షేత్రస్థాయిలో గుర్తించి సమాచారాన్ని ఉన్నతాధికారులకు నివేదించినట్లు ఈ శాఖ అధికారులు చెబుతున్నారు. మున్సిపల్ వర్కర్స్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించి పెద్ద ఎత్తున నినాదాలిచ్చారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి మొగలి వెంకటేశ్వర్లకు వినతులతో కూడిన పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నెక్కంటి సుబ్బారావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు డి సోమసుందర్, వైవి ఆనంద్, కిలారి మల్లేశ్వరరావులు పాల్గొన్నారు. తణుకుకు చెందిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు సోమవారం జరిగిన ఏపీ చట్టసభల సమావేశాల్లో ప్రజా సమస్యలను ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ శాసనసభ ప్రశ్నోత్తరాల్లో మాట్లాడుతూ గత ఏడాది జులై నెలలో ఎర్రకాలువలో సంభవించిన ముంపు కారణంగా పంటలు పూర్తిగా నష్టపోవడంతో అన్నదాతలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని సభ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిని పరిగణనలోకి తీసుకుని సంబంధిత రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని కోరారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముఖ్యంగా గత సంవత్సరం జులైలో మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఎర్రకాలువ వరదలు వచ్చిన విషయం మీకు తెలుసు అధ్యక్ష. దానికి సంబంధించి ఆ రోజు వరదల ప్రభావం వలన ఎంతోమంది రైతులు పంట నష్టపోయారు. అప్పుడు ప్రభుత్వం మంత్రులు కూడా విజిట్ చేసి అవన్నీ కూడా వారికి స్పష్టమైనటువంటి హామీ ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కూడా శాంక్షన్ అయిందని చెప్పారు అధ్యక్ష. కానీ ఇప్పటి వరకు ఆ జులై నెలలో వచ్చినటువంటి వరదలకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు అధ్యక్ష. అది అధికారులను అడిగినా లేకపోతే అగ్రికల్చర్ మినిస్టర్ గారిని అడిగినా ఫైనాన్స్ దగ్గర ఉంది, పెండింగ్లో అని చెప్తున్నారు అధ్యక్ష. అది కేవలం 26 కోట్లు 27 కోట్లు అధ్యక్ష.
దాన్ని వెంటనే రిలీజ్ చేస్తే రైతులకి కొంత ఉపయోగకరంగా ఉంటుంది అధ్యక్ష. ఎందుకంటే ఇది నిడదవోలు, తణుకు, ఆచంట, తాడేపల్లిగూడెం మీ కాన్స్టిట్యున్సీ కూడా కొంతమంది ఉన్నట్టున్నారు అధ్యక్ష. ఈ రైతులందరూ కూడా నష్టపోయారు ఆ రోజు. వారందరికీ కూడా ఈరోజు న్యాయం చేయాలని మీ ద్వారా అధికారులను కోరుతున్నాను అధ్యక్ష. ఇదిలో ఉండగా శాసనమండలి సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ కూడా పలు సమస్యలను లేవనెత్తారు. ఈ మేరకు ఏలూరు కృష్ణా కెనాల్ పరిధిలోని 1,00,000 ఎకరాల విస్తీర్ణం గల వ్యవసాయ భూముల అభివృద్ధికి ఉపయోగపడుతున్న కాలువల్లో గుర్రపుడెక్క పెరిగిపోవటం వల్ల ఇబ్బంది పడుతున్న రైతుల సమస్యను వ్యవసాయ మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. రాబోయే పంట కాలంలో రైతులకు ఇబ్బందులు లేకుండా ఈ గుర్రపుడెక్కను తొలగించే చర్యలు వెంటనే చేపట్టాలని, అలాగే నీటి లేకుండా చూడాలని ఎమ్మెల్సీ కోరారు. 1,00,000 ఎకరాలు నీరు ఆ కాలువ ద్వారా వస్తుంది రైతులకి. 3 జిల్లాల యొక్క ప్రజలు ఆ కాలువని పూర్తి వాడుకుంటున్నారు. ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, ఏలూరు జిల్లా. మరి ఆ కాలువలో గుర్రపుటెక్క అధికంగా ఉండి నీరు ప్రవాహం బాగా బాగా పూర్తిగా తగ్గిపోయింది అధ్యక్ష. మరి గుర్రపుటెక్కని ఇమ్మీడియట్ గా దాన్ని మనం తొలగిస్తే రైతులకు ఎక్కువగా మనం సేవ చేసిన అవుతాం. ఆ గ్రామాల పక్కన మంచినీళ్ళు కూడా వాళ్ళు తాగుతున్నారు అధ్యక్ష. అది మంచినీళ్ళు సౌకర్యం కూడా పూర్తిగా వస్తుంది. అందులో ఇప్పుడు ఎమ్మటే గుర్రపుటెక్కని పూర్తిగా చేయాలని కోరుతున్నాను. పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇస్తామన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతూ తనకు సిపిఐ మహిళా సమాఖ్య కార్యకర్తలు మండల తహసీల్దార్ కార్యాలయం ముందు సోమవారం ధర్నా నిర్వహించి అధికారులకు వినతిపత్రం అందజేశారు. పేదలు సొంత గృహాలు లేక అద్దె ఇళ్లకు అద్దెలు చెల్లించలేక అనేక అవస్థలు పడుతున్నట్లు వారి పత్రంలో పేర్కొన్నారు. ఈ దయనీయ స్థితిని ఏలినవారు గుర్తించి అర్హులైన అందరికీ ఇళ్ల స్థలాలు అందజేసి మాటను నిలబెట్టుకోవాలని పేర్కొంటూ నినదించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు మాట్లాడుతూ అత్యంత ప్రాధాన్యత గల ఈ సమస్యకు ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని జిల్లా వ్యాప్తంగా ఉధృతం చేసి పాలనా వ్యవస్థను స్తంభింపచేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు, నాయకులు నామన్ వెంకటేశ్వరరావు, ఎన్ రామశ్రీను, జక్కంపూడి సత్యనారాయణ, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నెక్కంటి జగదాంబ, ప్రధాన కార్యదర్శి సికిలే పుష్పకుమారి, రాష్ట్ర సమితి సభ్యురాలు వై నాగలక్ష్మిలు పాల్గొన్నారు. లోక్సభ మాజీ స్పీకర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రగతి ప్రదాత జీఎంసీ బాలయోగి వర్ధంతిని ఆయన అభిమానులు తణుకు అంబేద్కర్ భవనంలో సోమవారం నిర్వహించి నివాళులర్పించారు. ఈ మేరకు రాష్ట్ర షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి కొండే నాగేశ్వరరావు బాలయోగి చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన అందించిన సేవలను కొనియాడారు. తొలుత న్యాయవాదిగా, ఆ తర్వాత ముమ్మడివరం ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, అనంతరం అత్యున్నత లోక్సభ స్పీకర్గా బహుముఖ సేవలు అందించి దేశంలోనే గొప్ప వ్యక్తిగా బాలయోగి పేరొందారని చెప్పారు. ఆయన ఆశయాలను నెరవేర్చేందుకు కుమారుడు అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ కృషి చేయడం అభినందనీయమని కొండే పేర్కొన్నారు. అలాగే ఆయన అనుచరులు, అభిమానులు, అంబేద్కరిస్టులు ఆయన కోరుకున్న వర్గరహిత సమాజం కోసం కృషి చేస్తామని నాగేశ్వరరావు ప్రతినబూనారు. జీఎంసీ బాలయ్య గారి చనిపోయిన రోజు, హెలికాప్టర్ యాక్సిడెంట్లో ఆయన దుర్మరణం పొందిన దినం ఈరోజు. ఆయన 1951 అక్టోబర్ 1న ఎదుర్లంక గ్రామంలో రామాలయంపేటలో జన్మించారు. పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్గా ఎన్నికయ్యారు. తర్వాత ఆయన అక్కడ కాకినాడ కోఆపరేటివ్ బ్యాంక్కి సెక్రటరీగా, అలాగే న్యాయమూర్తిగా, అలాగే పార్లమెంటు సభ్యుడిగా కూడా ఎన్నికై ఎన్నో పదవులను అలంకరించారు. అలాగే మా ముమ్మడివరం ఎమ్మెల్యేగా ఎన్నికై విద్యామంత్రిగా ఎన్నో సేవలు అందించి ఆయన ఎన్నో చేశారు. ఆయన లోకసభ స్పీకర్గా 12వ లోక్సభ స్పీకర్గా ఆయన మనకి అత్యంత భారతదేశానికి స్పీకర్గా ఎన్నికవడం చాలా ఆనందదాయకం. ఈ కార్యక్రమంలో అభిమానులు పాల్గొన్నారు. తణుకు బొమ్మల వీధిలోని మారుతి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో సైన్స్ ద్వారా పెంపొందించుకున్న విజ్ఞానంతో విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను సోమవారం ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. ఈ సందర్భంగా సంస్థ అధినేత సైపిరెడ్డి వీరవెంకట సత్యనారాయణ మాట్లాడుతూ మన దేశంలో పెరుగుతున్న శాస్త్ర విజ్ఞానం ఎన్నో రకాల అభివృద్ధిని సాధిస్తుందని చెప్పారు. ఈ విజ్ఞానంపై అవగాహన పెంచుకున్న విద్యార్థులు ఉన్నత స్థితిలో స్థిరపడగలరని ఆయన తెలిపారు. ఈ
ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు చిట్టిడి నాగరాజు, నామన కనకయ్య, తంగిరాల ప్రదీప్, స్కూల్ ప్రధానోపాధ్యాయులు లొల్లా పద్మజ, సైన్స్ ఉపాధ్యాయులు గుబ్బల శిరీషలు పాల్గొన్నారు. తణుకు సజ్జాపురానికి చెందిన ఉమా సోమేశ్వర స్వామి దేవాలయంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్నదాన కమిటీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకంలో భాగంగా తణుకు మండలంలోని అన్ని గ్రామాల్లో 4 నెలల వయసు పైబడిన ఆవులు, గేదెలకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేస్తున్నట్లు మండల పశు వైద్యాధికారి డాక్టర్ కరణం శంకర్ సోమవారం తెలిపారు. పశు వైద్య సిబ్బంది బృందాలుగా ఏర్పడి గ్రామాల్లో పశువులన్నిటికీ టీకాలు వేస్తున్నట్లు ఆయన వివరించారు. ఇందులో భాగంగా ఈ నెల 4వ తేదీన ఉదయం 6 గంటల నుంచి ముద్దాపురం, వేల్పూరు గ్రామాల్లో టీకాలు వేయనున్నట్లు చెప్పారు. అలాగే 5, 6 తేదీల్లో కోనాల, వేల్పూరు గ్రామాలు, 7, 8, 10 తేదీల్లో దువ్వ, వేల్పూరు గ్రామాల్లోనూ, 11వ తేదీన దువ్వ, మహాలక్ష్మి చెరువుల్లో టీకాలు వేస్తామని చెప్పారు. ఇంకా 12వ తేదీన దువ్వ, ఎర్రై చెరువు, 13, 14 తేదీల్లో దువ్వ, కొమరవరం, 15, 17 తేదీల్లో తేతలి గ్రామంలోనూ, 18, 19, 20 తేదీల్లో మండపాక గ్రామంలోనూ పశువులకు టీకాలు వేసి వాటి పరిరక్షణకు కృషి చేయనున్నట్లు డాక్టర్ కరణం శంకర్ తెలిపారు. ప్రభుత్వం కల్పించిన ఈ గొప్ప అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకుని గాలికుంటు వ్యాధి నివారణకు సహకరించాలని ఆయన అన్నదాతలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 14 రకాల సర్వేలను వివిధ యాప్ల ద్వారా చేపట్టింది. గ్రామ స్థాయిలో ఈ పని పూర్తి చేసే బాధ్యతను గ్రామ పంచాయతీలకు, సచివాలయాలకు అప్పగించింది. తాడేపల్లిగూడెం మండలంలో ఈ సర్వేల ప్రగతిపై సోమవారం మండల స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. పట్టణంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ మల్లాది విశ్వనాథ్ అధ్యక్షత వహించి మాట్లాడారు. గ్రామాల్లో ప్రభుత్వం సూచించిన సర్వేలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ వారీగా సర్వే సైట్ల ప్రోగ్రెస్ పై రివ్యూ నిర్వహించారు. సర్వేలో వెనుకబడిన గ్రామాలు మార్చి నెలాఖరులోగా 100% పూర్తి చేసే విధంగా కృషి చేయాలని సూచించారు. వెనుకబడిన గ్రామాల్లో కార్యదర్శులు శ్రద్ధ వహించి అన్ని సర్వేల్లోనూ జిల్లాలోనే మండలం ముందు ఉండేలా కృషి చేయాలని ఆదేశించారు. ఆ సచివాలయం కొంచెం ఇంప్రూవ్ చేసుకుని దానికి 90%, 100% చేసుకుని మిగతా మ్యాక్సిమం 5% to 2% ఉండాలి టెక్స్. ఆ టెక్స్ మీద చేసుకుని 94% మనం చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రజెంట్ అయితే 84% అయింది కాబట్టి మిగతా రిమైనింగ్ కూడా చేసి తొందరగా అవకాశం ఉంటే బాగుంటుంది. మీరు అసలు చేయవలసిన కొంచెం ఎంసీబీసీ అది ఓన్లీ ఈకేబీసీ ట్యాక్స్ అండి. ఓకే, థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఇన్ఛార్జ్ డిఈకే వెంకట్రావు, ఈఓపీఆర్డీ ముప్పిడి వెంకటేశ్, పంచాయతీరాజ్ ఏఈ శ్రీనివాస్ కుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రాజా శ్రీనివాస్, పంచాయతీల కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు.